కూటమిలో వాళ్ళు ఎస్ భాగస్వాములు కార్తిక్ గారు వస్తాను. ఎస్ వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు పీసీఆర్ అదొకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. ఇందాక నేను చెప్పినట్టు ఏపీలో భూములకు సంబంధించినటువంటి రీసర్వే వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ 2021 దీంట్లో భాగంగా డ్రోన్లు, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ డిఫరెంట్ సిస్టమ్స్, అలాగే జిఐఎస్ టెక్నాలజీని ఉపయోగించి ట్యాంపరింగ్కి వీల్లేని డిజిటల్ భూమి హక్కు పత్రాలను జారీ చేశారు. 2025 నాటికి 6,900 గ్రామాల్లో 81 లక్షల భూకమతాలను రీసర్వే చేసి సుమారు 86,000 సరిహద్దు వివాదాలను పరిష్కరించినట్లు అందులో ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు ఆ డాక్యుమెంట్ కానీ ఒకసారి కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా ఆర్థిక సర్వే ప్రశంసించినటువంటి సిచ్యువేషన్. సో దీంతో పాటు అనేక రకాలైన అంశాలు కూడా అందులో చెప్పడం జరిగింది. సో మీరేమంటారు అసలు ఓవరాల్గా ఇది అసలు రాంగ్ అని చెప్పారు. ఇందాక కార్తీక్ గారు కూడా అన్నారు మీ ఫోటోలు వేసుకోవడం వల్ల ఇబ్బంది అయింది, అంతేగాని రీసర్వే తప్పని చెప్పేసి ఎవరు కూడా అనట్లేదు అనేటువంటి అంశాలు కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటారు వెంకటరెడ్డి గారు? రాజన్న, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేనైతే పూర్తిగా 700 పేజీలది చదవలేదన్నది నాకు రాలేదు, పత్రికలో వచ్చిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నది. ఆంధ్రజ్యోతిలో రావచ్చు, ఈనాడులో రావచ్చు, సాక్షి దినపత్రికలో రావచ్చు. దాంట్లో ఏదైతే వచ్చినటువంటి 730 పేజీలు ఉందని చెప్పి ఏదైతే రాశారు, దాంట్లో 739 పేజీల 2025-26 ఆర్థిక సర్వేని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వర ఆధ్వర్యంలో నిన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో కొన్ని పాయింట్లు మన తెలుగు పేపర్లో వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు దాంట్లో ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా భూముల రీసర్వే అనేది మంచిదే అని చెప్పి వాళ్ళు కూడా రాసినటువంటి పరిస్థితి. దాంట్లో సాక్షి కూడా పూర్తిగా దానికి సంబంధించి రీసర్వే చేశారు. దాంట్లో మీరు ఆ లైన్ వరకు అయితే ఏదైతే వినిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే భూముల రీసర్వే అనేది దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఎక్కువ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీసర్వే దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా కామన్ గా ఉంటాయి. ఒక పెద్ద అంశాన్ని 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడు లేని విధంగా ఒక అంశం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా చిన్న చిన్నవి అన్నట్టు ఎక్కడ 1-2 చోట్ల వివాదాలు ఉంటాయి.